నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో నరికి పోగులు పెడతారు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే ఈ దెబ్బలేంటండి? వచ్చే దోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండా, అడగడమే మర్చిపోయాను. రండి భోంచెద్దురు గాని. మీకోసం చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చుని భోంచేస్తాను. కష్టాలు వచ్చినా నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. మా కుటుంబానికి సెల్లా తాపరించావు కదరా. అదేంటండి? మనసేం బాగోలేదు. అన్నయ్య వాళ్ళు ఏమన్నా అన్నారండి? నా వల్లే కదూ మీకు ఈ కష్టాలు. అలాగని మా వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని కాదు, నాకే అనిపిస్తుంది. నేను అసలు నీకు కనపడకపోయినట్టయితే మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ పెళ్లి ఉండేది కాదు. నీకో గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. మీ వాళ్ళ మధ్య పిల్ల పాపలతో నువ్వు చాలా హాయిగా ఉండేదాన్ని. చచ్చా, ఏం మాట్లాడండి అవి? నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారండి? కంటికి రెప్పలా నన్ను నా బిడ్డని చూసుకుంటున్నారు. అంతకంటే ఏం కావాలండి? అసలు మీరు తండ్రి కొడుకుల్లా ఉంటారా? అన్నదమ్ముల్లా ఉంటారు. మీ పెద్ద కొడుకు ఏడి అంటూ నన్ను అందరూ ఆట పట్టిస్తుంటే అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చచ్చా, ఏంటండి చిన్నపిల్లలాగా? ఊరుకోండి. మరి అంత ప్రేమగా చూసుకునే నా కొడుక్కి నాలా జరగకూడదు. వాడు తప్పకుండా ఆ ఇంటికి అల్లుడు కావాలి. నేను పొందలేని ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ వాడు పొందాలి. వాడు పొందే ఆనందాన్ని నీ మొహంలో చూడాలి. చూస్తారండి, మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. మన వీరబాబు మీద నాకు నమ్మకం ఉంది. మీరు హాయిగా నిద్రపోండి. నేను ఇక్కడే పడుకుంటాను. సరే. వీరబాబు, నాన్న తనకు జరిగిన అవమానం భరించలేక చనిపోయాడు. నిన్ను మీ మావయ్యకి నాన్న వరలక్ష్మి కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా దారుణంగా కొట్టారా. ఆఖరికి పని మనుషులతో కూడా కొట్టించారా.
నాన్నరా, అన్యాయంగా మా నాన్నని చంపేస్తావురా. మా నాన్న చనిపోయాడురా. అయ్యో ఏమన్నావురా? మా నాన్న వల్ల మా అమ్మకి అన్ని కష్టాలా? పెళ్ళై ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి మా అమ్మ మీ దగ్గరికి వచ్చి ఇది కష్టం అని చెప్పిందారా? అలా చూసుకున్నారా మా నాన్న? నన్ను మా అమ్మని ఇక్కడ పెట్టి చూసుకున్నారా? చంపేశావు కదరా. ఆ రోజే వాళ్ళు ప్రేమను ఒప్పుకుని ఉంటే ఇన్నాళ్ళు మేము ఇలా అనాథలుగా ఉండేవాళ్ళం కాదు. దీనంతటి కారణం మా నాన్న కాదు, నువ్వే. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదరా ఒకరోజు మా ఇంట్లో ఉండి తెలిసేది ప్రేమ అంటే ఏంటో. మా నాన్న అలసిపోయి ఇంటికి వస్తే అమ్మ మా నాన్న కాలు నొక్కుతూ నిద్రపోచేది. ఆదమర్చి మా అమ్మ అలా నిద్రపోతే మా నాన్న లేచి మా అమ్మ కాలు నొక్కుతూ నిద్రపోచేవాడు. అది నా ప్రేమ అంటే. అన్న ముద్దలు తినిపించడం, నగల వస్తువులు కొనడం కాదు ప్రేమ అంటే. వాళ్ళ మనసులో ఏ ఉందో తెలుసుకొని అది ఇవ్వటం ప్రేమ అంటే. నీకేం తెలుసురా ప్రేమ గురించి? బాల్య స్నేహితులు, భావమర్దులు, భార్యభర్తలు కూడా అయ్యాం. అయినా విడివిడిగా బతుకుతూ ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాం. ఎందుకు? మన రెండు కుటుంబాలు కలవటం కోసం. ఇంకా వరలక్ష్మి మీ ఇంట్లో ఉందంటే కారణం మా నాన్న కొట్టేయించుకున్నాడు రా. మీరందరూ ఒప్పుకున్నాక ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టాలని ఒట్టేయించుకున్నాడు. ఇంటికి వచ్చే శత్రువుని కూడా మర్యాదగా పలకరిస్తారా? మా నాన్న మీ ఇంట్లో అల్లుడే కదరా. కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేశారు కదరా. దేవుడు లాంటి మా నాన్నని చంపేశారు కదరా. మా నాన్న చనిపోయాడ్రా. మా నాన్న చనిపోయాడ్రా. చనిపోయా నాన్న.